ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో బాక్సాఫీస్ వార్ లో గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందంటే పుష్పరాజ్ బాక్సాఫీస్ బద్దలు కొడతాడా, భైరవ బాక్సాఫీస్ బద్దలు కొడతాడా, అసలు ఏ సినిమాకి ఛాన్స్ ఉంది? ఈ విషయాలను పూర్తిగా ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. మరో 40 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ పై ప్రభాస్ దండయాత్ర మొదలు పెట్టనున్నారు. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జూన్ 27న కల్కి 2A2 నేడి సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు. ఒక్క ఇండియాలోనే 5,000 థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొని నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఏ ముహూర్తాన పుష్ప సినిమా విడుదలైందో గానీ అల్లు అర్జున్ ఓవర్ నైట్ లో బాలీవుడ్ లో ఫేమ్ వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కి బ్యూటౌన్ ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అయింది. అల్లు అర్జున్ యాటిట్యూడ్ ను ప్రేక్షకులు చాలా రోజుల వరకు ఇమిటేట్ చేశారు. మొదటి భాగం ఎక్కడైతే ఆగిపోయిందో రెండవ భాగం అక్కడి నుంచి మొదలవుతుంది. సుకుమార్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తీస్తున్నారు. మొదటి భాగంలో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటలో కూడా అంతకు మించి అనే విధంగా సాంగ్స్ ఇచ్చారని ఫిలిం నగర్ సమాచారం. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియన్ సినిమాగా విడుదలవుతుంది. అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకి భారీ హైప్ ఉంది? మొదటగా కల్కి సినిమా గురించి మాట్లాడితే ఈ సినిమాపై భారీగా హైప్ ఉంది. ప్రపంచాన్ని కాపాడే యోధుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాటిట్యూడ్ మీదనే మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రెండవ పార్ట్ కూడా అంతకు మించి యాటిట్యూడ్ తో తన సామ్రాజ్యాన్ని ఏ విధంగా రూల్ చేశారు అనేది సుకుమార్ తనదైన స్టైల్లో తీశారని ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ రెండు సినిమాల సెపరేట్ జోనర్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కల్కి సినిమా మాత్రం యూనివర్సల్ సబ్జెక్ట్ తో సూపర్ పవర్ గా రానుంది. అదే విధంగా దాదాపు 10 భాషలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాపై భారీ పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమాలో అయితే ఎలివేషన్ మరియు ఎమోషన్ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందో ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయి మూతపడుతున్న థియేటర్లన్నీ ప్రేక్షకులతో కలగలాడాలని కోరుకుంది.